నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను. చెప్పినట్టే క్యాంటీన్ వెలిగించారు కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆమె ఆహా, ఈ పోరుగాడు ఇక్కడికి కూడా వస్తుండ్రు. ఈ పాగలగాడు ఏం చేతుడో. మనస్సాక్షిగా విలువ ఇవ్వటం లేదేంటి? పక్కన ఎవరు లేరు, ఈ పోరుగాడేంది ఎట్టా వస్తుండు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంది మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ, ఏరా 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏంది పోరగా, నా మటుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేంది. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు. ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు? మారవలసింది నేను కాదురా, నువ్వు. ఏరా చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. ఏయ్ కూర్చో, కూర్చో, కూర్చో. ఏ కూర్చోమని చెప్తున్నాగా. ఏంది మళ్ళా కూర్చునే ఉన్నానుగా, నీ దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? చెప్తే వినవా నువ్వు? తొంతనే మాట వింటావా? అయ్యో, జిక్కు నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపెత్తానన్నాడు. లెటర్ ఏమీ రాలేదండి. అది చెప్పడానికే వచ్చాను. వస్తానండి. Where are you, Vincent? I miss you, da. I love you, dear. మా కాఫీ. తెస్తున్నా. నాన్న వాడు చూడండి, అచ్చం పక్కింటి దాంట్లో అయ్యి ఉన్నాడు. ఇదిగో తీసుకోరా. ఏంటి ఏమిట్రా ఈ అవతారం? నువ్వు నీ డ్రెస్ వెళ్ళి మార్చుకోరా. అయ్యో భగవంతుడా, భలే కొడుకు పరువు తీయడానికి. హాయ్, ఈ నైటీ బాగుంది, నేను వేసుకుంటానమ్మా. ఇటువో, ఎవరేసుకుందో ఏమిటో. ఈ రోజు మనం ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిస్టమ్ లో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్స్ లో ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని చేసేవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. వాటిలో ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ 1, జెనిఫర్ పక్కన నేనే ఉండాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా, అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్. ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ ఊప్స్ ప్రోగ్రామ్ లో అయినా బేసిక్ గా ఉపయోగించకూడని కొన్ని ఎప్పుడు బాగుంది. నంబర్ 2, ఇన్కాప్సులింగ్. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇన్కాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని, కొత్తగా ఫీడ్ చేసిన డేటాని
రెండింటి కాంబినేషన్ తో వర్కౌట్ చేసేదే ఇన్కాప్సులింగ్. ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రేపు తీసుకుని రావాలి. సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీన్ని మేడ్ ఫర్ వర్కౌట్ ఈచ్ అదర్. Karthik, any doubt? So, what is your opinion, Karthik? Come on, get up. చెప్పు కార్తిక్. నీ మొగుని వదిలేసి నాతో వచ్చేస్తావా? వాట్? అతనికంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను. నాతో వచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. కింద నీకు నేనే 35 వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగుడిని వదిలేసి వచ్చేయమంటావా? షోడబుట్టి మొహం చూడు, ఇకపై నాకు కనిపించకూడదు. పోరా బయటికి. కంప్యూటర్ క్లాస్ పంపిస్తే టీచర్ చేపట్టుకుని లాగుతావా? వదిలేయండి, ఇంకెప్పుడు అలా చేయడు. నువ్వు నోరు మీవే. మా నాన్న నన్ను తిడుతుంటే టీచర్ తిట్టినట్టే ఉంది. రేయ్, ఏంట్రా నవ్వు? రాస్కెల్, తప్పు చేసింది కాకుండా నవ్వు ఒకటి నవ్వు. పింజారి విధవ, చెప్రాసి విధవ. చూడు వాడు ఎలా నవ్వుతున్నాడు. నేనేమో పిచ్చిదాన్ని అనుకున్నారా? చెప్పురా, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా? విను బావా, వీడిని కొట్టి కొట్టి నా చేతుల్లో నొప్పుడుతున్నా. ఎలా నవ్వుతున్నాడు చూడు. నీకు అసలు ఏమైందిరా? పిచ్చి వాళ్ళ నవ్వుతున్నావు ఎందుకు? నోరు మీరా? మీ నాన్న వచ్చి మళ్ళీ కొడతాడు. నోరు మీరా? చెప్తే వినవేంటి? అయ్యో, నీతో చచ్చిపోతున్నాను రా. నానా, మీరు కొట్టిన రబ్బర్ కానీ లూస్ అయిపోయాడు. తన్నులు తినే చస్తావు నువ్వు. నోరు మూయి. వీళ్ళెందుకు ఎక్కడికి వచ్చారు? తిరగండి రా, తిరగండి. తిరిగేసరిగా ఇక బయలుదేరండి. ఇతను సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో పోయాడటగా. బాడీ 4 రోజులు కనపడలేదట. అంటే మనం అదృష్టవంతులమే అంటావు. నువ్వు కాదు. మొగుడుండగానే ఆ కారోడితో తిరిగింది కదా, అందుకే ఈ గతి పట్టింది. అవునక్క, పైవాడు చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి? అవునవును. విన్సెంట్ ఎంతో ధైర్యశాలి. ఆయన మరణం ఈ దేశానికి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు. విన్సెంట్ ఈ దేశానికి చేసిన సేవకి, సరిహద్దు కాల్పులో ఆయన పొందిన వీర మరణానికి వెలకట్టలేం. అయినప్పటికీ మీకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున 10 లక్షల రూపాయల చెక్కుని మీకు అందజేస్తున్నాను. అక్క, 10 లక్షలంట. తీసుకోండమ్మా. వద్దు, నాకు వద్దు. తీసుకో జెనిఫర్, ఇది ఆ ప్రభువే ఇస్తున్నాడు. ఏమిటి ఇది? లక్షల కొద్ది డబ్బిస్తున్నారు. ఏనుగు చచ్చినా లక్షే, బతికినా లక్షే అంటారు కదా, అలా ఉందక్క. అవునవును. ఇలా చూడు, భోజనానికి ఎప్పుడు ముందుండాలి, లేదంటే తినడానికి ఆకు కూడా మిగలదు. ఎట్లాంటి టైంలోనే జెన్నిఫర్ దగ్గర అయిపోవాలి. ఏయ్, మేమెందుకు ఇక్కడ ఉన్నాం? పని లేక? అందులో నాకు కూడా షేర్ ఉంది. నేను కూడా ఉన్నానయ్యా. ఉండవా, నేను చూసుకుంటాలే. ఏ, నీ మొగుడిని కాస్త జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఈ ఇంటికే అంకితం అయిపోతాడు. నేను ఊరుకుంటానా? నీకు నేనున్నాను జెనిఫర్. నువ్వు దేనికి దిగులు పడకు. కార్తీక్, మామయ్య? కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళేదరా? లేదు మామయ్య, ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. సరే గాని ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళు. అలాగే మామయ్య. కానీ నేనక్కడ జెనిఫర్ మొత్తం అందాల్ని చూస్తానని నేను ఊహించలేదు.